ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. అలాగే ఈ సంవత్సరం పాడి పంటలు వ్యవసాయదారులకి కామన్గా ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా అసలుకి ఈ పంచాంగ శ్రవణం జాతకాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు మన పంచాంగ శ్రవణంలో గోచార ఫలితాలు మనం చెప్తాం. గోచార ఫలితాలు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే ప్రస్తుతం ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు కదిలే విధానాన్ని బట్టి ఇప్పటికి భూమి మీదకి ఏ శక్తి అయితే ప్రసరిస్తూ ఉందో ఆ ప్రసరించే దాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ చెప్తూ ఉంటారు. అయితే దీంట్లో ఏ విధంగా మనకి ప్రధానంగా తీసుకొని చెప్తారు గ్రహాలు అంటే, సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలే తీసుకుంటారు. 9 గ్రహాల్లో 4 గ్రహాలే తీసుకుంటారు. ఎందుకని అంటే 4 గ్రహాలు ఏమిటి అన్నప్పుడు అది ముఖ్యంగా సంవత్సరంలో, అంటే సంవత్సరం నిడివిలో మారేటటువంటి గ్రహాలు. గురువు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతూ ఉంటాడు. అలాగే రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మాత్రమే మారుతూ ఉంటారు. రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మాత్రమే మారుతూ ఉంటారు. అలాగే చూసినట్లయితే శని భగవానుడు 2.5 సంవత్సరానికి మారుతూ ఉంటారు. మిగిలిన గ్రహాలు మనం చూసినట్లయితే శుక్రుడు, రవి, బుధుడు ఈ 3 కూడా ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. 28-29 రోజులకి స్థానచలనం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజుకి ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే మనకి చంద్రుడు 2.5 రోజుకి మారుతూ 29.5 రోజుల్లో మనకి చంద్రమాసం అనేది అవుతూ ఉంటుంది. అలా చంద్రమాసం ప్రకారం చూసుకుంటే 354 రోజులు వస్తుంది. సూర్యమాసం ప్రకారం చూసుకుంటే 364 రోజులు వస్తుంది. లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 65. అందుకనే మనకేం జరుగుతుంది అంటే ప్రతి 2.5 సంవత్సరానికి ఒకసారి అధిక మాసము అని వచ్చి సూర్యమానము చంద్రమానము 2 ఈక్వల్గానే పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముందర ప్రధానంగా మన 4 గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ప్రధానమైన గ్రహాలు మనకి గురువు చూసుకుంటే మిథునంలో సంచారంలో ఉన్నాడు. మిథునంలో ఎప్పటి వరకు సంచారంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏప్రిల్ అంతా ఉంటాడు, మే అంతా ఉంటాడు, జూన్ 2వ తేదీన మారుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మిథునం నుంచి కర్కాటకంలోకి, తన ఉచ్చస్థానమైన కర్కాటకంలోకి వస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినప్పుడు రాహుకేతువులు ఈ సంవత్సరంలో 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు మారటం లేదు. రాహు కుంభంలోనూ కేతువు సింహంలోనూ ఉంటున్నాడు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రాహువు. డిసెంబరు 3వ తేదీన చేంజ్ అయ్యి డిసెంబర్ 4 నుంచి మనకి ఈ యొక్క మిగిలిన గ్రహాలన్నీ సవ్యంలో తిరుగుతూ ఉంటే ఇవి అపసవ్యంలో తిరుగుతాయి అన్నమాట. కేతువు కర్కాటకంలోకి, రాహు మకరంలోకి వస్తాడు. అలాగే శని భగవానుడు చూసుకుంటే 2.5 సంవత్సరానికి ఒకసారి మారేది. మీనరాశి అందే సంవత్సరం మొత్తం ఉంటాడు. మధ్యలో కొంతకాలం వక్ర సంచారం చేసినప్పటికీ జూలై నుంచి డిసెంబర్ వరకు వక్ర సంచారం చేసినా కానీ మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాలు గ్రహ సంచారంలో ఉన్నాయి. వాటిని బట్టి ఏ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం. ముందుగా నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నవనాయకుల ఫలితాల్లో ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎప్పుడైతే రాజు అయ్యారో ఆధ్యాత్మికంగా అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే క్షేత్ర దర్శనాలు, ఆధ్యాత్మికంగా జరిగే యజ్ఞ యాగాద క్రతువులు అన్నీ కూడా బాగా జరుగుతాయి. పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు కూడా ప్రజలకి నచ్చే విధంగా పరిపాలన చేస్తూ ఉంటారు. అలాగే పరిపాలనలో కూడా నిజాయితీ పెరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇంతకు ముందర ఏమి చేసినా చెల్లిపోతుంది అనే స్థితి నుంచి
మనకి ప్రజలకి కరెక్ట్గా మనం చేస్తేనే మనకి పదవులు ఉంటాయి అనే దృష్టికోణం మారుతూ ఉంటుంది. పరిపాలనలో నిజాయితీ పెరుగుతుంది. అలాగే భారతదేశము కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపులోకి వెళ్తాయి. అంటే భారతదేశము మంచి కీర్తి ప్రతిష్టలను గట్టిస్తూ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వర్షాలు సానుకూలంగా పడుతూ ఉంటాయి. అంటే మంచి వర్షపాతం అనేది బాగుంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ధరలైతే పెరుగుదల కనిపిస్తుంది. బంగారం, వెండి, గోధుమలు, బియ్యము, పాలు, పంచదార, శనగలు, వేరుశెనగ, వస్త్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బంగారం రేట్లు చూసినట్లయితే రేపు ఆగస్టు తర్వాత చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే రెండో నవనాయకులు మనం చూసినట్లయితే మంత్రిగా ఎవరున్నారు అన్నట్లు చూస్తే కుజుడు ఎప్పుడూ కూడా యుద్ధానికి కారకుడు. కుజుడు ఎప్పుడూ కూడా ఘర్షణకి కారకుడు అవుతాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సరిహద్దుల్లో ఉధృత అనేది ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కొన్ని వార్తల్లో వింటూ ఉంటాం. కుటుంబాల్లో విభేదాలు, ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ కలహాలు అనేది ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే విడాకుల కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే పంటకి కొత్త రకమైనటువంటి తెగుళ్ళు రావటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎర్రనైనటువంటి పంటలు అంటే టమోటా, కందులు ఇటువంటి పంటలు బాగా మంచి రేట్లు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి పంటలు రైతులు వేసుకుంటే చాలా బాగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మనకి సైన్యాధిపతి చంద్రుడు కావటం, మూడోది సైన్యాధిపతి చంద్రుడు కావటం వల్ల సైన్యాధిపతి వల్ల మనకి యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ యుద్ధాల్లో చర్చలు, ఐక్యరాజ్యసమితి చర్చలు ఇట్లాంటి చర్చలు సమావేశాలతో చాలా వరకు సమసిపోతూ ఉంటాయి. సైన్యం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. వర్షపాతం సస్యశ్యామలంగా ఉంటుంది. పశువులకి క్షీర సమృద్ధి బాగుంటుంది, అంటే పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. అలాగే కొన్ని లిక్విడ్ అయినటువంటి పెట్రోల్ ఇటువంటి పాల ఉత్పత్తి ధరలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సైన్యాధిపతి చంద్రుడు అవటం వల్ల కొద్దిగా శాంత వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మంత్రి కుజుడవటం వల్ల ఉధృత పరిస్థితులు ఉంటాయి. ఆ గొడవలు సింపుల్గా మళ్ళీ ఎంబడే సద్దుమణిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే సస్యాధిపతి శుక్రుడు, అంటే మనకి సస్యశ్యామలానికి అధిపతి శుక్రుడుగా ఉన్నాడు కాబట్టి అన్ని ధాన్యాలు బాగానే పండుతాయి. అలాగే దేశం సుభిక్షంగా ఉంటుంది. వాణిజ్య రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతాయి. విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సామాజిక నైతిక సంఘటనలు, అంటే సామాజిక విలువలు కానీ సామాజిక సంఘటనలు కానీ సమాజపరంగా ఒక ఆలోచించే ధోరణి కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి మనకి బుధుడు అవ్వటం వల్ల వరి, గోధుమలు వంటి వాటికి మంచి ధర ఉంటుంది. అలాగే టమోటా, కందులు లాంటి వాటికి కూడా మంచి ధర ఉంటుంది. రైతులు సంతోషంగా ఉంటారు. దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది ఉంటుంది. కాకపోతే వర్షపాతం కూడా ఎక్కడా కూడా అతివృష్టి అనావృష్టులు అనేది తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేఘాధిపతి చంద్రుడు జలానికి కూడా అధిపతి, ఆయనే మేఘానికి కూడా అధిపతి అయ్యాడు. కాబట్టి దేశమంతా మంచి వర్షాలు, జలాశయాలు నిండుగా ఉంటాయి. వరి, చెరుకు, పసుపు లాంటి పంటలు బాగా పండుతాయి. అలాగే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అధిక వర్షాలు సూచిస్తూ ఉన్నారు. అలాగే రసాధిపతి సూర్యుడయ్యాడు. రసాధిపతి సూర్యుడు అవ్వటం వల్ల మనకి నెయ్యి, నూనె, తేనె వంటి ధరలు పెరుగుతాయి. మనం చేసుకునేటటువంటి వంట పదార్థాలు, అంటే మనం నిత్యం వంట రూమ్లో వాడుకునేటటువంటి పదార్థాల ధరలు కూడా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాటన్ అంటే వస్త్రాలకు సంబంధించిన మన పత్తి ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దేశంలో కొన్ని చోట్ల ఉధృత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాలు అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మనకి నీరసాధిపతి మళ్ళీ గురుడయ్యాడు కాబట్టి ధరలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఆర్థిక మాంద్యం మన దేశంలో పెద్దగా ఎఫెక్ట్ అనేది చేయదు కాబట్టి రత్నాలు, బంగారం ఇటువంటి వాటిల్లో కూడా ఒక స్థిరమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి స్థితికి వస్తూ ఉంటాయి. అంటే వాటి ధరలు కొద్దిగా డౌన్ అయ్యేదానికి ఆస్కారం కూడా ఉంది. మొత్తం మీద ఈ నవనాయక ఫలితాలు మనం చూసినట్లయితే దేశానికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, వ్యవసాయానికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధరలు కొద్దిగా రైతుల పరంగా చూసుకుంటే ఎదుగుదల ఉంటుంది. మధ్యస్థ కుటుంబాల విషయంలో చూసుకుంటే కొద్దిగా పెరిగినట్లుగా ధరలు పెరిగినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా భారతదేశం స్థిరంగానే ఉంటుంది, ఆర్థికంగా భారతదేశం ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కొన్ని బార్డర్స్లో కొద్దిగా యుద్ధ వాతావరణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ యుద్ధ వాతావరణాల వల్ల కొద్దిగా ఉధృతమైనటువంటి న్యూస్లు మనం వింటూ ఉంటాం. అలాగే షేర్ మార్కెట్ రంగాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే బంగారం ధరలు కొద్దిగా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మిగిలిన వాటిల్లో కూడా కొద్దిగా ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉన్నా ఎంబడే అట్లా పాల పొంగులాగా వచ్చి ఎంబడే తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం అనేది అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే ఆర్థిక మాంద్యం అనేది భారతదేశం మీద ఎఫెక్ట్ చేయకపోయినప్పటికీ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచం వైపు అంతా కూడా ఉంది. కాబట్టి కొద్దిగా మీరు సేవింగ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ 1 నెల 2 నెలలు ఉద్యోగం లేకపోయినా ఎలా గడపాలి అనే విషయాన్ని ముందుగానే జాగ్రత్త పడుతూ కొంత అకౌంట్లో సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కొంత మిగులుదల అనేది మనకి ఎప్పుడు కూడా మన చేతుల్లో కొంత ధనం ఉంచడం అనేది చాలా వరకు మంచిది. ఈ విధంగా నవనాయకుల ఫలితాలు మనం చూసినట్లయితే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, వర్షాలు బాగా ఉంటాయి. అలాగే పెద్ద హెచ్చుతగ్గులు ధరల్లో కూడా పెద్ద తారతమ్యాలు అనేది ఏమీ లేదు. రైతుల పరంగా బాగుంటుంది, వ్యవసాయ పరంగా బాగుంటుంది. ఆర్థిక మాన్యాలు సూచిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ప్రైవేట్ ఎంప్లాయీలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఇటువంటి వాటిల్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ చూసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నాలజికల్గా చాలా మార్పులు అనేది రావటం జరుగుతుంది. టెక్నికల్గా ఎంత మార్పులు వస్తాయంటే చాలా ఊహించని మార్పులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ రంగంలోనూ కంప్యూటర్ రంగంలోనూ మంచి మార్పులు వస్తాయి. ఇవి నవనాయకుల ఫలితాలని మనం పరిశీలించినప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగేటటువంటి విషయాలు మనకి ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాయి, ఈ విధంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళండి. అలాగే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మేషరాశి వారికి చూసుకున్నప్పుడు మనకి అసలుకి మేషరాశి వారికి ఏ నక్షత్రాల్లో ఉన్నవారిని మేషరాశి వారు అంటారు అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక పాదం అంటే మొత్తం 9 పాదాలు అన్నమాట. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం పూర్తిగా, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వరకు ఉండేవారిని మేషరాశి అంటారు. మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, అలాగే రాజ్యపూజ్యం తక్కువగా ఉంది. మంచి అనే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఆదాయం పరంగా అయితే, డబ్బు పరంగా అయితే పెరుగుదల ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. అలాగే కొద్దిగా మంచి చెడుల విషయాల్లో కొద్దిగా మాట పడాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఆదాయ వ్యయాల గురించి. అలాగే వీరి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది, మేషరాశి వారి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి వారికి 3వ ఇంట్లో గురు సంచారం ఉంది. ఆ తదనంతరం 4వ ఇంట్లోకి ఈ యొక్క జూన్ నుంచి 4వ ఇంట్లో కర్కాటకంలోకి గ్రహ సంచారం, గురువు సంచారంలోకి వస్తాడు. అలాగే సింహంలో ఈ యొక్క 5వ స్థానంలో ఈ యొక్క కేతు సంచారము, 11వ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు. అలాగే చూసుకున్నట్లయితే వ్యయస్థానంలో శని భగవానుడు సంచారం వల్ల వీరికి అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి, లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే వీరికి చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కానీ విదేశీయ ప్రయాణాలు చూసుకునే వారికి, విదేశాల్లో ఉండాలనుకున్న వారికి చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే
ముఖ్యంగా మనం చూసినట్లయితే బృహస్పతి వల్ల మొదటి 3 నెలలు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత 4వ స్థానంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా పరిస్థితులు కొద్దిగా అనుకూలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వీరికి డిసెంబర్ వరకు రాహుకేతువులు కూడా ఇబ్బంది పెడుతూ అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కొద్దిగా ఈ యొక్క రాహుకేతువుల సంచారం మారిన తర్వాత కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది. సహనంతో క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందుతారు. జూన్ తర్వాత కొద్దిగా జీవితంలో ఎదుగుదల అనేది బాగా కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వారికి మంచిగా ప్రమోషన్స్ లభిస్తాయి, జీతం పెరుగుదల కనిపిస్తూ ఉంది. విదేశీ ఉద్యోగాలకి మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగ అవకాశాలు జూన్ నుంచి బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశంగానే ఈ జూన్ నుంచి బాగా ఉంది 2026 అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మొదటి భాగం ఏప్రిల్ మే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు మనం చూసుకున్నట్లయితే కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. రెండో భాగం జూన్ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పుంజుకుంటుంది. అలాగే నిర్మాణ రంగం కూడా బాగా పుంజుకుంటుంది. అలాగే భూములపైన వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త అవకాశాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో వ్యాపార అభివృద్ధి కూడా బాగానే కనిపిస్తుంది. కాకపోతే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వహిస్తూ ముందుకు వెళ్తుంటే వ్యాపార అభివృద్ధి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మార్చి ఏప్రిల్ మే చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి కొద్దిగా జ్ఞాపక శక్తి వాళ్ళు అనుకున్న దానికంటే కొద్దిగా పర్ఫార్మెన్స్లో తక్కువ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువు అనుకూలత అనేది తక్కువగా ఉంది. అలాగే జూన్ తర్వాత ఎవరైతే పోటీ పరీక్షల్లోనూ అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరీక్షలు రాసేవారికి వీరందరికీ గురువు అనుకూలత వల్ల చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా వీరికి బద్ధకం అనేది ఉంటుంది. బద్ధకంతో రేపు చదువుదాం ఎల్లుండి చదువుదామనే వాయిదాలు వేస్తూ ఉంటారు. అది మానుకొని బాగా చదువుతూ కొద్దిగా జ్ఞాపక శక్తి కోసం ప్రాణాయామాలు యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా జూన్ నుంచి చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆదాయం బాగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే చిన్న చిన్న స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఆర్థికంగా మేషరాశి వారు అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలని సద్వినియోగపరుచుకుంటే క్రమశిక్షణతో చాలా బాగుంటుంది. మేషరాశిలో ఉన్నవారికి కుటుంబము దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు కుటుంబ సౌఖ్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో శాంతి బాగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే దానికి అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఆగస్టు నుంచి నవంబర్ వరకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబము దాంపత్య విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ వాతావరణం అంతా సస్యశ్యామలంగా శాంతియుతంగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే కుటుంబం అంతా కూడా శాంతియుతంగానే ఉంటుంది మేషరాశి వారికి. అలాగే మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశిలో ఉన్నవారికి ఈ యొక్క కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు సహజంగానే ఉంటాయి. అలాగే నిద్ర లేమి అనేది ఉంటుంది. కొద్దిగా బీపీ షుగర్లో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. డాక్టర్ల సలహాతో ముందుకు వెళ్తూ ఉండండి.
అలాగే మేషరాశిలో ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఎక్కువగా చూపిస్తుంది. ముఖ్యంగా ఈ మే జూన్ వరకు, అంటే జూన్లో గురువు మారేంత వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా వహిస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి అదృష్టాన్నిచ్చే సంఖ్యలేంటి, అదృష్టాన్నిచ్చే రోజులేంటి అని చూసినప్పుడు ఈ యొక్క సంవత్సరంలో 9 వీరికి అదృష్టాన్నిచ్చే సంఖ్య. అలాగే శుభాన్ని కలిగించే తేదీలు 1, 9, అంటే 1 వచ్చే విధంగా 9 వచ్చే విధంగా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే ఆదివారం, సోమవారం, గురువారాలు చాలా మంచి ఫలితాన్ని వీరికి మేషరాశిలో ఉన్నవారికి ఈ అదృష్టాన్ని ఇచ్చే వారాలు. ఏ పనులు చేయాలన్నా ఇవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా మనం చూసినట్లు మేషరాశి వారికి సహనంతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ తర్వాత చాలా అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు చేసుకోవలసిన రెమెడీస్ ఏంటి అన్నప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోవడం, మంగళవారం శనివారంలో కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామికి తొమలపాకుతో పూజ చేసుకుంటూ ఉంటాం, శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి శని దోషానికి నివారణ. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటాం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసాని, అలాగే దుర్గా స్తోత్రాన్ని, అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఈ 3 స్తోత్రాలు రోజుకి ఒకసారి కనీసం వినగలిగిన 3 మనకి సాంగ్స్ విన్నంతసేపు పడతాయి. అంటే 3 కలిపితే మొత్తం మనకి ఒక 15 నిమిషాలు పడతాయి. ఆ 15 నిమిషాలు మౌనంగా కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చొని 15 నిమిషాలు అవి వినగలిగిన మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు మేషరాశి వారికి ఈ రెమెడీలు పాటిస్తూ కుదిరితే శివాలయాలకు దర్శనం చేసుకుంటూ అలాగే శివ అభిషేకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు ఈ రెమెడీలను పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పిందల్లా గోచార ఫలితాలు, ఆ గోచార ఫలితాల్లో రెమెడీలు చేసుకోవడమే కాకుండా సంపూర్ణ జాతకాన్ని పరిశీలన చేసుకొని మీరు సంపూర్ణ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని అక్కడ ఉండేటటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ రెమెడీని పాలించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వృషభ రాశి వారిలో ఉన్నటువంటి వివిధ వృత్తులు, వ్యాపారము, ఉద్యోగం వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. మనం జన్మ నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 4 పాదాలు, మొగశిర 1, 2 పాదాలు. అంటే కృత్తిక నక్షత్రంలో 2వ పాదం నుంచి మొదలై మొగశిర నక్షత్రంలో 2వ పాదం వరకు మొత్తం 9 పాదాలు ఉంటాయి. కృత్తిక 2, 3, 4, అలాగే రోహిణి మొత్తము, అలాగే మొగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను ఉంది. ఆదాయము 5, వ్యయం 14, అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు ఉంటుంది. రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉంది. అంటే 5గురు మంచి అంటే 4గురు చెడు అంటుంటారు. క్రమంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అలాగే వ్యయం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాల్లో వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యయం కూడా తర్వాత మన గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే శుభమూలక వ్యయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వివాహమో, లేకపోతే ఏదైనా గృహం కొనటమో, లేదా ఏదైనా ల్యాండ్స్ కొనటమో, ఇట్లాంటి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. శుభమూలకంగానే ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆదాయ వ్యయాల్లో పెద్ద ఇబ్బంది ఈ వృషభ రాశి వారికి ఉండదు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు గ్రహ సంచారం ద్వితీయంలో మనకి 2వ స్థానంలో మిథునంలో గురువు సంచారంలో ఉన్నాడు ప్రస్తుతం. రేపు జూన్ రాగానే గురువు
తృతీయంలోకి మారతాడు. ద్వితీయంలో ఉన్నంతసేపు ధనానికి అధిపతి కాబట్టి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. మూడో స్థానంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గురువు కూడా. అలాగే మనకి శని భగవాను చూస్తే ఏకాదశ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దీర్ఘకాలిక పురోగతి, దీర్ఘకాలిక వ్యాపారాలు, పేరు ప్రతిష్టలు చాలా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడుల రూపంలో కానీ ఇట్లా మనం చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే రాహు కేతువులను చూసుకున్నట్లయితే కేతువు 4వ స్థానంలోనూ, రాహు 10వ స్థానంలోనూ ఉన్నారు. కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నా ఉద్యోగస్తులకైతే కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూసినట్లయితే శుభాశుభ ఫలితాల మిశ్రమంగా మనకి ఈ యొక్క వృషభ రాశి కనిపిస్తూ ఉంది. కష్టం మేరకు ఫలితం అయితే బాగా ఉంటుంది. నెమ్మదిగా స్థిరత్వంలోకి రావడం జరుగుతుంది. సంవత్సరం చివరికి వచ్చేసరికి చాలా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాబోయే సంవత్సరం, వచ్చే నూతన సంవత్సరం నుంచి, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీరు ఏళ్ళనాటి శనిలోకి రాబోతున్నారు. కొద్దిగా సేవింగ్స్ కానివ్వండి, కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీరు ఏళ్ళనాటి శనిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అనేది మనం ముందుగా చూద్దాం. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి వ్యాపారాలు ఏంటి అనేటప్పుడు రైస్ మిల్లు చాలా బాగుంటాయి. అలాగే పారిశ్రామిక రంగం బాగుంటుంది. సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ వ్యాపారాలు, గృహం కట్టే వాళ్ళకి కానీ, కార్మికులకు కానీ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అకౌంట్స్లో పనిచేస్తున్న వారు, న్యాయపరమైనటువంటి వారు, చార్టెడ్ అకౌంట్స్కి మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తాలూకు కాంట్రాక్టులు చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయము, పేరు ప్రతిష్టలు, గౌరవం వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచిగానే కనిపిస్తున్నాయి. కొన్ని బిల్లుల దగ్గర అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే వ్యాపారస్తులకి చాలా శుభ ఫలితాలు కనిపించేదానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఉన్నత అధికారుల గుర్తింపు కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణతలవి నూతన ఉద్యోగ అవకాశాలు పొందేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగం చేసేవారికి కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడి బాగా కనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిగా ప్రాణాయామము, ధ్యానము లాంటివి చేసుకుంటూ ఉంటే ఉద్యోగస్తులకు సాఫీగా సాగుతూ ఉంటుంది. కొద్దిగా మీకోసం మీరు రోజుకు 1 గంట సమయం కేటాయించుకుంటూ ఉంటే ఉద్యోగస్తులకు చాలా సత్ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే గురుబలం వల్ల జ్ఞాపక శక్తి బాగా బలంగా ఉంటుంది. అలాగే ఉన్నత పరీక్షలు బాగా సత్ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. ఉన్నతమైన యూనివర్సిటీల్లోనూ, మంచి మంచి కాలేజీల్లోనూ సీట్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నా, కనీసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ ఉన్నా కానీ ఇంకా 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 మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబం ఏ విధంగా ఉంటుంది, అలాగే వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం చూసినప్పుడు కుటుంబ పోషణ బాగా ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొన్ని అపవాదులు, నిందలు వస్తూ ఉంటాయి. ఆ నిందల నుంచి మీరు బయటపడేదానికి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఎక్కడా మీరు ఉచిత సలహాలు ఇవ్వకుండా, అడ్వైజులు ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది. తెలిసే తెలియని వారికి సహాయం చేయాలి అనే విషయంలోకి వెళ్ళి వారికి ఏదో సహాయం చేయబోయి కొన్ని నిందలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. సహజంగా అయితే కుటుంబం శాంతిగా ఉంటుంది. కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం సాధారణంగానే చాలా మంచిగా, చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొద్దిగా రికవరీ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొద్దిగా దృష్టులు బాగలేవు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే భార్య వైపు ఉన్న వాళ్ళకి కానీ, భార్యకి కానీ, అంటే కుటుంబంలో భార్యకి భర్త వైపు, భర్తకి భార్య వైపు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు కనిపించేదానికి ఆస్కారం కొద్దిగా కనిపిస్తుంది. మిగిలిన అన్ని విధాలుగా స్వయాన వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మీరు దైవారాధన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఎంబడే ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టడం, ఇటువంటివి చేస్తే ఇమీడియట్గా షూరిటీ సంతకాలు ఏవీ ఆలోచన లేకుండా కొద్దిగా టైం తీసుకోకుండా సడన్గా చేసేటటువంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకటి ఏదన్నా ఉన్నా కానీ ఇంట్లో అడిగి చెప్తానో, లేకపోతే రేపు చూద్దామనో, ఒక వారం తర్వాత చూద్దామనో ఇట్లా చేస్తూ ఉంటే ఆచితూచి ముందుకు అడుగులు వేస్తూ ఉంటే వీరికి చాలా బాగుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వృషభ రాశిలో ఉన్న వారికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య ఏంటి? అదృష్టాన్ని ఏ రోజుల్లో ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని చూసినప్పుడు వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. అలాగే అదృష్టాన్ని ఇచ్చే తేదీలు 2, 6, అంటే 2 వచ్చే విధంగా 11 కానివ్వండి, అలాగే 24 కానివ్వండి, అలాగే మనకి 2 వచ్చే విధంగా మనం చూసుకున్నట్లయితే 20వ తేదీ కానివ్వండి. ఇట్లా ఈ తేదీల్లో కొద్దిగా శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి ముఖ్యంగా బుధవారం, శుక్రవారం, ఆదివారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ వారాల్లో ఏ పని చేసినా కానీ చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారాలని ఇవి వాడుకుంటూ ఉండండి. అలాగే వృషభ రాశి వారికి ఫైనల్గా చెప్పదగింది ఏంటంటే కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క రైసు మిల్లులు, ఇట్లాంటి బియ్యం వ్యాపారాలు, ఇట్లాంటి వారు చేసేవారికి చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు చేసుకోవలసిన రెమెడీస్ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా శివారాధన వీరు ముఖ్యంగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శనివారాలు ఎక్కడైనా దానం చేస్తూ ఉన్నా కానీ చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకో, లేకపోతే మనం ఏదైనా హోటల్ దగ్గర టిఫిన్ చేసినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి కొద్దిగా టిఫిన్ మనము ఓ పార్సల్ కట్టించి ఇచ్చినా కానీ మనకు ఎంతో పుణ్యం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలను పాటిస్తూ, అలాగే ఇప్పుడు మనం అంతా చెప్పుకుంది కూడా గోచార ఫలితాలు, అంటే ఈ సంవత్సరంలో గ్రహచారం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మనం తెలుసుకున్నాం గోచార ఫలితాలని. అలాగే మీ యొక్క పూర్తి జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని పూర్తి జాతకంలో ఉన్న దోషాలని, ఈ గోచార దోషాలని కలిపి మీరు రెమెడీలు చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ యొక్క సంవత్సరం అనేది మీకు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాం. జన్మ నక్షత్రాల వారు మిథున రాశి వారికి కిందకు వస్తారు అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పూర్తి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు. వీటిని కలిపి మనం మిథున రాశి అంటాం. మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఆదాయ వ్యయాలు మనం పరిశీలన చేద్దాం. ఆదాయం వీరికి 8 గాను, వ్యయం 11 గాను ఉంది. రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉంది. అంటే ఆదాయం చూసుకున్నట్లయితే కొంతవరకు పర్వాలేదు, అంటే 8 రూపాయలకి 11 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ గ్రహ సంచారంలో చిన్న చిన్న మార్పుల వల్ల ఆదాయ వ్యయాల్లో పెద్ద వ్యత్యాసం లేదు. కానీ మంచి అనేవాళ్ళు ఒక్కరైతే చెడు అనేవాళ్ళు 7 ఉంటారు. కాబట్టి మీరు ఆదాయ వ్యయాల్లోనూ రాజ్యపూజ్యం అవమానంలోనూ మనం చూసుకుంటే కొద్దిగా అవమానం 7గా ఉంది. కాబట్టి కొద్దిగా ఎక్కడా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. మీరు ఉచిత సలహాలు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఏది నెత్తి మీద కేసుకొని పనులు చేయకండి. దానివల్ల మీకు పేరు రాకపోగా మిమ్మల్ని చెడుగా అనుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే మిథున రాశి వారికి
గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, రాశి అందే గురువు సంచారంలో ఉన్నాడు, రాశి స్థానంలోనే గురువు సంచారంలో ఉన్నాడు. అలాగే వీరికి చూస్తే దశమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహువు, అలాగే తృతీయ స్థానంలో కేతువు. అలా చూసుకున్నప్పుడు ఈ యొక్క జూన్ వరకు చూస్తే గురువు జూన్ 2వ తేదీన మారుతున్నాడు కాబట్టి ఆ తర్వాత నుంచి ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలోకి గురువు వస్తున్నాడు. గురువు ధనస్థానంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ విషయాలు చాలా మెరుగుగా ఉంటాయి, అదృష్టము మంచి అవకాశాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితి అనేది బాగుంది. ఆ తర్వాత శని దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిలోనూ బాధ్యతలు పెరుగుతాయి, క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు. కొద్దిగా చిన్న చిన్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, మిగిలినవన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఈ యొక్క కేతువు 3వ స్థానంలోనూ అలాగే రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల రాహు వల్ల కొన్ని అదృష్టాలు కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఒక మంచి సంవత్సరం అని చెప్పవచ్చును. తెలివితేటలతో అలాగే విచక్షణ వివేకంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల ఇరువురి సహకారం కూడా బాగా లభిస్తూ ఉంటుంది, కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా మనం చూద్దాం, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది, మిథున రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మిథున రాశిలో ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో జీతం పెరిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెట్ రంగాల్లో రాణింపు ఉంది. అలాగే ప్రభుత్వ, న్యాయ, వాణిజ్య రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఆ బ్యాంకింగ్, అకౌంట్స్ రంగాల వారు కొద్దిగా ఈ ట్రాన్సాక్షన్ విషయాల్లో అంటే ఈ సైబర్ క్రైమ్స్ ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. మిగిలిన అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగస్తులకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది, దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అంటే వ్యాపారం భార్య వలన కొంత లాభం కలిగేదానికి అవకాశం ఉంది. అంటే భార్యాభర్తలు ఇరువులు కలయిక వలన కొంత లాభం కలుగుతూ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు ద్వారా కూడా అంటే రెంటల్ ప్రాపర్టీస్, అలాగే స్థలాలు కొనటం ద్వారా ఇటువంటి వాటి ద్వారా కూడా మంచి వ్యాపారం పరంగా బాగుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. గురుబలం బాగా ఉంది కాబట్టి జూన్ తర్వాత వీరికి నూతన వ్యాపారాలు, నూతన అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా సానుకూల సమయంగా మనం చెప్పవచ్చు. మిథున రాశిలో ఉన్నటువంటి రచయితలకి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు రచయితలకి ఈ సినిమా రంగానికి ఇటువంటి సంబంధించిన వారికి ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు మంచి రచనల ద్వారా పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. సినిమా ఈ యొక్క రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు తిరిగే యోగాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. పరిశోధనాత్మకంగా మీరు ఏ రచన చేసినా, సృజనాత్మకంగా ఏది చేసినా కానీ బాగా ఉంటుంది. అలాగే టీవీ మీడియాను ఇట్లా మీడియా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు మిథున రాశిలో ఉన్నవారికి కనిపిస్తున్నాయి. ఆర్థికంగానూ బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా ఈ యొక్క సంవత్సరాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఉన్నాయి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అని మనం పరిశీలన చేసినప్పుడు జ్ఞాపక శక్తి బలపడుతూ ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు. ఉన్నత చదువుల్లో మంచి అవకాశాలు వస్తాయి. యూనివర్సిటీల్లోనూ ఉన్నతమైన కాలేజీల్లోనూ సీట్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వాటికి ఫలితాలు వస్తాయి. విద్యాపరంగా మంచి అవకాశాలు అనుకున్న దానికంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మెరుగైన రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరికి అనుకూలంగా చాలా వరకు విద్యార్థులకి బాగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఆర్థికంగా బలపడుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెద్దలని గౌరవిస్తారు. బంధువర్గంలో కలయికలు జరుగుతుంటాయి. తల్లిదండ్రులకి కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మిథున రాశిలో ఉన్నవారికి కుటుంబ వాతావరణం అనేది చాలా బాగుంది. అలాగే మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది
అని చూసినప్పుడు ఆదాయం బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం మెరుగుదల అనేది బాగా ఉంటుంది. అలాగే విలాసవంతమైన జీవితం కూడా ఉంటుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే కొన్ని నష్టాలను సవిచూసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది నాకు అవసరమా, ఈ పని నాకు అవసరమా అని ఆచిచూసి అడుగులు వేస్తూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే మిథున రాశిలో ఉన్నవారికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా చాలా మెరుగుదల కనిపిస్తూ ఉంది. ఒత్తిడిని నియంత్రిస్తే చాలా సమస్యలకి దూరం అవుతారు. బీపీలు, షుగర్లు కూడా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. బ్యాలెన్స్ అయినటువంటి ఆరోగ్యం ఉంటుంది. నిత్య కృత్యాల్లో కొద్దిగా ప్రాణాయామాలు, ధ్యానాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆరోగ్యపరంగా పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నప్పుడు, ఈ సంవత్సర కాలంలో అధికంగా ఆత్మవిశ్వాసంతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక రిస్కులు, అంటే ఏమవుతుందిలే ఈ వ్యాపారంలో కలిసి వస్తుంది, ఇంకోటి పెడదామని ఓవర్గా ఫ్రాంచైజీస్ ఓవర్గా ఓపెన్ చేయటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మాటతో వివాదాలు కొని తెచ్చుకుంటారు. మాట తీరులో మార్పు లేకపోతే కొద్దిగా వివాదాలు కొని తెచ్చుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు తీసుకునేటటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే చేసేటటువంటి పనుల్లో కొద్దిగా జాగ్రత్తగా తీసుకుని, నిర్ణయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉంటే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరం క్షేమంగానే జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వారాలు ఏమిటి, అదృష్టాన్ని ఇచ్చేటటువంటివి ఏమిటి అన్నప్పుడు, వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 5. అలాగే వీరికి శుభాన్ని కలిగించేది 3, 5 తేదీలు బాగా శుభాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే ఆదివారం, బుధవారం, శుక్రవారాలు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తేదీల్లో ఏదైనా మీరు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వారికి యోగకాలంగా చెప్పవచ్చును. తెలివి, మాట అనుకూలతతో, మాట యొక్క ఇదితో ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంది కాబట్టి ముందుకు వెళ్ళవచ్చును. అలాగే మిథున రాశిలో ఉన్నవారికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటే, మిథున రాశి వారు సహజంగానే ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే పెద్దలకి సేవతో కొంత కర్మ క్లియర్ అవుతూ ఉంటుంది కాబట్టి సేవను చేసుకుంటూ ఉంటాం. అలాగే మనకి శివారాధన చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం నిత్య కృత్యాల్లో దైవారాధనని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గోచార రీత్యా మనం ఈ రెమెడీస్ చెప్పడం జరిగింది. అలాగే సంపూర్ణమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఆ రెమెడీస్ని కూడా యాడ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. శ్రీ పరాభవ నవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వారికి ఏ నక్షత్రాలు చెందినవారు కర్కాటక రాశి అవుతారో మనం పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వారి కిందకు వచ్చే జన్మ నక్షత్రాలు ఏమిటి అంటే, పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం కర్కాటక రాశి కింద మనం చూస్తాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, వీరికి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. అంటే ఆదాయ పరంగానూ ఇబ్బందిగానే ఉంది, రాజ్య పూజ్యం పరంగానూ ఇబ్బందిగానే ఉంది. ఆదాయం మెల్లమెల్లగా సంవత్సరం చివరికల్లా పెరుగుతూనే ఉంటుంది. అలాగే నియంత్రణ కూడా అవసరం అన్నమాట. బ్యాలెన్సింగ్ లేకపోతే ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే పక్కన వాళ్ళ విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉంటే అవమానాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వేరే వారి విషయాలు మీ మీద వేసుకొని ఇబ్బంది పడకుండా ఉంటే చాలా సరిపోతూ ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, మిథున రాశి యందు అంటే వ్యయస్థానంలో వీరికి గురు సంచారం అనేది జూన్ వరకు ఉంటుంది. జూన్ 2వ తేదీ మారుతుంది కాబట్టి గురువు రాశి యందే సంచారంలోకి వస్తున్నాడు. అలాగే రాహుకేతువులు చూసుకుంటే డిసెంబర్ 3 వరకు, కేతువు వచ్చేసరికి ద్వితీయ స్థానము, రాహు వచ్చేసరికి అష్టమ స్థానం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి కేతువు డిసెంబర్ తర్వాత
రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే సప్తమ స్థానంలోకి రాహు రావటం జరుగుతుంది. శని వచ్చేసరికి వీరికి నవమ స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ గ్రహ సంచారం ఆధారంగా చూసుకున్నట్లయితే అలసత్వం అనేది పనికిరాదు. కొద్దిగా అలసత్వంతో ఏదో చూద్దాంలే చేద్దాంలే అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా కొద్దిగా మేలైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని అనుకోని ఇబ్బందులు అనేవి, అంటే అనుకోని అలసత్వము నిర్లక్ష్యం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది ఈ గ్రహ సంచారం వల్ల మనకి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో పేరు ప్రతిష్టల అభివృద్ధి ఉంది, ధనలాభం ఉంది. అలాగే అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కష్టం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ప్లాన్లు ఉంటే, అంటే ప్లానింగ్తో మనము కానీ చేస్తూ ఉంటే మనకి విజయం అనేది లభించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో రెండో భాగం అంటే జూలై తర్వాత కొద్దిగా మేలైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే గొప్ప విజయాలు అందుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది గ్రహ సంచారం ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు మంచి పదవి గౌరవం పొందేదానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వము గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ స్థానిక రంగాల్లో పనిచేస్తున్న వారికి పేరు ప్రతిష్టలు అనేది రావడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జూన్ తర్వాత నుంచి కొద్దిగా మంచి కాలంగా ఉద్యోగానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎక్కువగా కూడా దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే ఉద్యోగుల్లో ఇంకా మరైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వ్యాపారస్తులకి అధిక ఆదాయం కనిపిస్తుంది. జూన్ తర్వాత మంచి లాభదాయకమైన వ్యాపారాలు పెరుగుతాయి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఎగుమతులు దిగుమతుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చేస్తున్న వారికి మంచి ఆదాయాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగం కూడా బాగా ఉంది. హోటళ్ళు క్యాటరింగ్ ఆహార వ్యాపారాలు చేసేవారికి బాగా ఉంది. ఫుడ్ బిజినెసెస్ హోటల్స్ చేసేవారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఫార్మసీ వైద్య రంగంలో ఉన్న వారికి కూడా బాగా మంచి ఫలితాలు ఉన్నాయి. ట్రేడింగు సర్వీస్ రంగాల్లో కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యాపారంలో మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మాట తీరు, కొద్దిగా అహంకార ధోరణితో మాట్లాడినప్పుడు మీ వ్యాపారాలు నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొద్దిగా కటువుగా మాట్లాడకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటే మీ వ్యాపారాలు అభివృద్ధి చెందేదానికి బాగా అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి విదేశీ ప్రయాణాలు విదేశీ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విదేశాల్లో ఉద్యోగాలు కూడా మంచిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దూర ప్రయాణాలు దూర ప్రాంతాలలో స్థిరత్వం అనేది కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి విదేశాల్లో ఉన్నవారికి మంచి లాభదాయకంగానే ఉంటుంది. వీసాలు లభించడం కానివ్వండి, అలాగే అక్కడ స్థిరమైన వ్యాపారం లభించడం కానివ్వండి, అలాగే ఉద్యోగం లభించడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉన్నవారికి కొద్దిగా నిశ్చింతగా ఇది ఒక మంచి శుభవార్త కింద మనం తీసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుటుంబ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు కుటుంబ వాతావరణం చాలా మంచిగానే ఉంటుంది. బంధువులతో సంబరాలు జరుపుకుంటారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో కలుగుతూ ఉంటాయి. తీర్థయాత్రలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో మంచి చెడులు భార్యాభర్తల మధ్య కానీ పెద్దల మధ్య కానీ మంచి చెడులు చేసుకోవడానికి మంచి అవకాశంగా మనం చెప్పవచ్చును. కాబట్టి కుటుంబంలో ఒకరొకరి మధ్య ఉన్న పొరపత్యాలు తొలగిపోయి అనుబంధాలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకి కాలేయానికి సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించి, ఊపిరితిత్తులు సంబంధించి, నిద్రలేమి, అలాగే మధుమేహం బీపీ లాంటి ఇటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటే మంచిది. కొద్దిగా ఆహారపు నియమాలు పాటిస్తూ ప్రాణాయామము యోగా ధ్యానము లాంటివి చేసుకుంటూ వైద్యుని సలహాతో వాళ్ళకి మందులు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే
భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడు కూడా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి, చూపించుకుంటూ వెళ్ళండి. లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి సీరియస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు, అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఏంటి అన్నప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 2గా చెప్పబడుతుంది. శుభాన్ని కలిగించేటటువంటి తేదీలు మనం చూసినట్లయితే 7, 11 ఇటువంటి తేదీలు మనకి పనికొస్తున్నాయి. అలాగే శుభవారాలు కింద మనం చూసినట్లయితే సోమవారము, గురువారము శుభవారాల కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం ఎదుగుదల ఎక్కువగా కనిపిస్తుంది, వ్యాపారంలో వృద్ధి రేటు కనిపిస్తుంది. క్రమశిక్షణతో పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. అయితే కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు అంటే, కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతుంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలైనటువంటి మనకి ప్రధానంగా తమిళనాడులో 6 క్షేత్రాలు ఉన్నాయి. ఏదో ఒక క్షేత్రానికి కానీ కుదిరితే కొన్ని క్షేత్రాలు కానీ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తూ ఉండండి. అలాగే రావి చెట్టును పెంచినా, నాటినా, అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసినా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే గురువారం రోజు దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకున్నా, అలాగే దత్త కవచాన్ని పారాయణ చేసుకుంటున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం గోచార ఫలితాలు మనం తెలుసుకున్నాం. అలాగే మనకి గ్రహచార ఫలితాలు అనేవి జాతకంలో పరిశీలన చేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆ గోచారము, గ్రహచారము 2 కలుపుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మన జాతకంలో ఉన్నటువంటి రెమెడీల్ని, ఈ యొక్క సంవత్సరం రెమెడీల్ని కలిపి మనం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ముఖ్యంగా ఏ ఏ జన్మ నక్షత్రాలను కలిగిన వాళ్ళు సింహరాశి కిందకి వస్తారో పరిశీలన చేద్దాం. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వరకు ఈ 9 పాదాలు కలిగిన వారిని మనం ఈ యొక్క సింహరాశి కింద మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ సింహరాశిలో ఉన్నవారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వచ్చేసరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ కూడా సరి సమానంగా మనకి ఉన్నాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ అవమానాలు వీరికి సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఏమీ లేదు. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా పోతూ ఉంటే ఆదాయంలో మిగులుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా అవసరం అన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా వేస్ట్ అవుతుందో ఆ విషయాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. అలాగే అనవసరమైన విషయాల్లోకి తలదూర్చకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే సింహరాశి వారికి లేదు. అయితే సింహరాశి వారికి గ్రహ సంచారం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నప్పుడు ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు వీరికి ఏకాదశ స్థానంలో నుంచి వ్యయ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఉన్నంత వరకు వీరికి చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జూన్ తర్వాత నుంచి వ్యయ స్థానంలో కొద్దిగా విదేశీయ ప్రయాణాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్లయితే కొద్దిగా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. గురువు మూలకుండా వచ్చేటటువంటి ఖర్చులు శుభప్రదమైనటువంటి ఖర్చులే వస్తుంటాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అలాగే రాహుకేతువుల పరంగా చూసుకుంటే కేతువు రాశి అందే సంచారంలో ఉన్నాడు, రాహు 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి రాహుకేతువుల పరంగా చూసుకుంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొద్దిగా చిన్న చిన్న పరపత్యాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జూలై నుంచి కొద్దిగా ఖర్చులు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ జూలై నుంచి వచ్చేటటువంటి ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటూ బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ గ్రహ సంచారం ఆధారంగా శుభాశుభ ఫలితాల మిశ్రమం అనేది సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. మొదట కొంత
కష్టకాలం వచ్చినప్పటికీ డిసెంబర్ తర్వాత రాబోయేటటువంటి సంవత్సరంలో డిసెంబర్ తర్వాత 2026 డిసెంబర్ నుంచి మళ్ళీ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే వరకు ఆ 4 నెలల పాటు కొద్దిగా ఊరట అనేది లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా మంచి కాలమనే చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లోనూ అలాగే స్కాలర్షిప్ల విషయంలోనూ విజయం సాధిస్తారు. చదువుల్లో గుర్తింపు, ప్రతిభకు గౌరవం లభిస్తుంది. ఒత్తిడి వల్ల కొంత ఆలస్యం అవుతుంది. చివరికి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అంటే వీరికి వచ్చేసరికి విద్యాపరంగా పోటీ పరీక్షల పరంగా మనం చూసినట్లయితే చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకి క్రమంగా అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీయ ప్రయాణాలు, విదేశీయ ఉద్యోగం చేస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగపరంగా చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారు కొద్దిగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. నిరుద్యోగులకైతే కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లోనూ ఇంటర్వ్యూ విషయాల్లోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎట్లా ఉంటుంది అంటే వ్యాపార లావాదేవీలు కానీ, ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, అలాగే రైస్ మిల్లులు కానీ, భూపరమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి కానీ కొంత లాభాలు చూసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ట్రాన్సాక్షన్ వ్యవహారాల్లో కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎక్కువ ఆశతో పనిచేయొద్దు. ఎక్కువ లాభాలు రావాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇవి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. సింహరాశిలో ఉన్నవారికి కుటుంబ బాంధవ్యాలు, కుటుంబం వ్యవహారం ఎట్లా ఉంటుంది అని చూసినప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడుతూ ఉంటాయి. మాట తొందరపాటు వల్ల బంధువుల మధ్య కొన్ని విభేదాలు వస్తాయి. ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి కొంత కుటుంబంలో బంధువుల మధ్య ఏదో ఇగోకి పోయి మాట్లాడినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే కుటుంబ వాతావరణం కూడా సవ్యంగానే ఉంటుంది. ఇగోలతో మాట్లాడే వాళ్ళు, కొద్దిగా కోప తీరుగా మాట్లాడే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా శాంతంగా వ్యవహరిస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. తలనొప్పి, ఆందోళన, జీర్ణ సమస్యలు, అలాగే కంటి గొంతు సమస్యలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పొట్టకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. జీర్ణశక్తికి ముఖ్యంగా సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొద్దిగా ప్రాణాయామము, యోగా, అలాగే ధ్యానం లాంటివి చేసుకుంటూ ఈ యొక్క ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా. కాబట్టి కొంత సమయం మీకోసం మీరు వెచ్చించుకుంటూ కొద్దిగా ఆరోగ్య సూత్రాలను పాటించుకుంటూ ఆహారము, అలాగే యోగా లాంటి పద్ధతుల్ని మనకి జీవితంలో మిళితం చేసుకొని ముందుకు వెళ్తుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క రాశివారు చేయకూడనటువంటి పనులు ఏంటి అని చూస్తే కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు, అలాగే తొందరపడి ఏది కానీ తీసుకోవడం, కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి ఏమిటి అని చూసినప్పుడు అదృష్టాన్నిచ్చే సంఖ్య 1 గాను, అలాగని శుభాన్ని కలిగించే తేదీలు 5, 7 గాను చెప్పబడుతుంది. ఆదివారం, గురువారం కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినప్పుడు సింహరాశి వారికి ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షల్లో ఉన్నవారు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొద్దిగా జీవితంలో ఆధ్యాత్మికత, ధ్యాన పద్ధతుల్ని అవలంబించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు రావడానికి, అదృష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా సింహరాశి వారు
మృత్యుంజయ జపము, అలాగే శివ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే శని భగవానునికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం కూడా మంచిది. అలాగే దుర్గా సూక్తాన్ని కానివ్వండి, దుర్గా స్తోత్రాన్ని కానివ్వండి చేసుకుంటాం. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల పూజ కూడా వీరు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రము, దుర్గా కవచం కానీ దుర్గా స్తోత్రం కానీ చేసుకుంటూ ఈ 15 నిమిషాలు అయిపోతాయి మనకు రోజు వింటున్నా. కానీ ఆ 3 వింటుంటే కనీసం ఆ యొక్క దోషాలు కొంత శాతం తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే మీ గ్రహచారం జాతక ఫలితాలు అంటే సంపూర్ణ జాతక ఫలితాలు, ఇది గోచార రీత్యా మనం చెప్పడం జరిగింది. సంపూర్ణ జాతక ఫలితాలు కూడా చూసుకొని ఆ రెమెడీస్ ఈ రెమెడీస్ చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ముందర కన్యా రాశి వారి కిందకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని, వారి జన్మ నక్షత్రాలు ఏవి ఉంటే కన్యా రాశి వారు అవుతారు అనే విషయాన్ని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. కన్యా రాశి వారి కిందకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలను కలుపుకొని మనం కన్యా రాశి కిందకి మనం గుర్తిస్తాము. అలాగే కన్యా రాశిలో ఈ నక్షత్రాల వారు ఎవరైనా సరే కన్యా రాశి వారి కింద మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి రాజ్యపూజ్యము అవమానం ఏ విధంగా ఉంది కన్యా రాశి వారికి సంవత్సరంలో అని చూసినప్పుడు ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 3 గాను ఉంది. రాజ్యపూజ్యం అవమానం సరిసమానంగానే ఉన్నా ఆదాయ వ్యయాలలో చిన్న వ్యత్యాసం అయితే ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నాయో కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుందాం. గ్రహ సంచారానికి వచ్చేసరికి బృహస్పతి వచ్చేసరికి ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాడు. జూన్ నుంచి వీరికి ఏకాదశ స్థానంలోకి వస్తారు. గురువు పరంగా అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి, ఆదాయ అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి పరంగా కూడా చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శని భగవానుడు 7వ స్థానంలో ఉన్నాడు. దాంపత్య జీవిత భాగస్వామి విషయాల్లో కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఓర్పుతో నడిస్తే స్థిరత్వమైనటువంటి వ్యాపార అభివృద్ధి, స్థిరత్వమైనటువంటి జీవనం కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువుల పరంగా చూసినట్లయితే కేతువు 12వ స్థానంలో ఉన్నాడు, రాహు 6వ స్థానంలో కుంభంలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ మార్పు చెందిన తర్వాత చాలా ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చు. కొద్దిగా క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగాను వ్యక్తిగతంగాను ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సామాజిక జీవితము, కుటుంబ వాతావరణము ఏ విధంగా ఉంటుంది అని పరిశీలన చేసినప్పుడు జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయం లభిస్తూ ఉంటుంది. దాంపత్య బంధాల్లో అవగాహన పెరుగుతుంది. ఇద్దరు కలిసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఒక గుర్తింపు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సోదరుల విషయాల్లో కొద్దిగా అభిప్రాయ భేదాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అటువంటి విషయాలు తప్ప మిగిలిన అన్నీ కూడా శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన వారు వృత్తి వ్యాపార రంగాల్లో ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు భాగస్వామి వ్యాపారాలు మంచిగా కలిసి వస్తున్నాయి. రైస్ మిల్లులు, ధాన్యం వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయి. స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇనుము, ఖనిజ, రవాణా రంగాలు చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి.
కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ వారు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొద్దిగా అవగాహనతో చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ ఆశపడకుండా వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగం వారికి కన్యా రాశిలో ఉన్నటువంటి వారు చాలా లాభదాయకంగానే ఈ యొక్క సంవత్సరం అనేది ఉంటుంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు ఉద్యోగస్తుల్లో ఎదుగుదల కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో వారి యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళు అనుకున్న స్థానానికి వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వీరు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు విద్యార్థులకు ఉన్నత చదువు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది. విద్యలో ఉన్నతి, అలాగే పోటీ పరీక్షల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు రావటము, అలాగే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్లోను విదేశాల్లోనూ మంచి అవకాశాలు రావటం అనేది విద్యాపరంగా బాగా కనిపిస్తుంది. అనుకున్న దానికంటే విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉందని చెప్పవచ్చును. అలాగే చిన్న చిన్న సమస్యలు తప్ప మిగిలిన వాటిల్లో పెద్ద ఇబ్బంది లేదని చెప్పవచ్చును. ముఖ్యంగా ఊబకాయము, అలాగే కాళ్ళ మంటలు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. అలాగే కొద్దిగా బీపీ షుగర్లో ఉన్నవారు వైద్యుని సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. అలాగే ప్రాణాయామము, యోగా, ధ్యానము లాంటి పద్ధతుల్ని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి, ఆరోగ్యపరంగా చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆహారం మార్పు, అలాగే వ్యవహారంలో యోగా, ధ్యానం లాంటివి మనం చేసుకున్నట్లయితే ఆహార వ్యవహారాలు మారినట్లయితే జీవితం అనేది చాలా బాగుంటుంది. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు ఏంటి అన్నప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక రకంగా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఆర్థిక లాభాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న సంబంధ బాంధవ్యాల విషయాల్లో కొద్దిగా పొరపత్యాలు, కొద్దిగా మాట పట్టింపులు తప్ప మిగిలిన అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చును. అలాగే కన్యా రాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి అన్నప్పుడు కన్యా రాశి వారు ముఖ్యంగా శివారాధన చేసుకోవడం, శివ రుద్రాభిషేకం చేసుకోవడం ప్రాథమికంగా చేసుకోవాల్సింది. అలాగే శనికి సంబంధించి మంగళవారం కానీ శనివారం కానీ తొమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటూ ఉంటాం మంచిది. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా అమ్మవారిని స్తోత్రాన్ని కానీ కవచాన్ని కానీ నిత్య పారాయణలో భాగం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వారికి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రెమెడీస్ని మీరు పాటిస్తూ, అలాగే మీ గ్రహచారం ప్రకారం అంటే పూర్తి జాతకాన్ని కూడా చూసుకొని ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందినవారు తులారాశి వారి కిందకి వస్తారో మనం చూద్దాం. జన్మ నక్షత్రంలో ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 6, అలాగే అవమానం 3 గాను కనిపిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం బాగానే ఉంది, అంటే మంచి అనే పేరు ఉంటుంది, కానీ ఆదాయం విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక ఆదాయం మనం చూసుకున్నట్లయితే వచ్చేదానికంటే మనకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చాలా ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అనేది అవసరం. ఆర్థిక ప్రణాళిక లేకపోతే తులారాశి వారు నష్టపోతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి.
అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు, గ్రహ సంచారంలో ప్రధానంగా గురువు 9, 10 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. దశమ స్థానాల్లో ఉంటారు కాబట్టి మొదటి 2 నెలలు జూన్ వరకు మనం చూసినట్లయితే సంచారం అనేది చాలా అద్భుతంగా దశమ స్థానంలో ఉంది. దీనివల్ల ఉద్యోగాలు, వ్యాపార జీవితాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నవమ స్థానంలో కూడా గురువు చాలా అద్భుతమైనటువంటి యోగాలు అందిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు చూస్తే 6వ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శత్రువులు బలహీనపడతారు, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువులు చూస్తే కేతువు 11వ స్థానంలోనూ, రాహు 5వ స్థానంలోనూ ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ప్రతి విషయంలోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోరాటం ద్వారా విజయము, గతంలో సాధించలేని పనులు ఇప్పుడు పూర్తవుతూ ఉంటాయి. మీ నిర్ణయాలకన్నిటికి కూడా మీకు సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిజాయితీతోనూ మంచి ప్రవర్తనతోనూ మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పనివాళ్ళు, దొంగల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన సూచన ఈ యొక్క సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు, కెరియర్లో ముందడుగు పడుతూ ఉంటుంది. పని నాణ్యత వల్ల గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. జీతం విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ చివరికి విజయమే సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగాల్లోనూ కొద్దిగా ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి ఉంటూ ఉంటుంది. మానసిక ఒత్తిడి తప్ప మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే న్యాయపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగుల్లో అభివృద్ధి సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. న్యాయపరమైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యాపార రంగం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ధాన్యం మిల్లులు, ధాన్యంలో స్టోరేజ్ చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి. కూరగాయలు, వాణిజ్య సరుకులు, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి, ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రంగాల్లో ఉన్నవారికి, మిర్చి, మిరియాలు, మసాలా దినుసులు వ్యాపారం చేస్తున్న వారికి, అలాగే విదేశీయ లావాదేవీలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. దాంపత్య జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గృహ సంబంధ విషయాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇల్లు, నూతన స్థలాలు కొనుగోలు యోగాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు, విద్యార్థులకి మంచిగా జ్ఞాపక శక్తి, జ్ఞాన వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. చాలా సత్ఫలితాలు కలిగేదానికి విద్యా విధానం పరంగా విద్యార్థులకు మంచి విజయాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి? శని ప్రభావం వల్ల కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే శని వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మెరుగుదలే కనిపిస్తుంది. జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఉపశమనం పొంది చాలా వరకు మేలైన ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు, వారాలు ఏంటి అని చూసినప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. అలాగే బుధవారం, శుక్రవారం, శనివారం ఏ పని చేసినా కానీ వీరికి అదృష్టాన్ని కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో కొద్దిగా పోరాటం అంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. శ్రమ, క్రమశిక్షణతో స్థిరమైన పురోభివృద్ధి అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లోనూ, వ్యాపారంలోనూ, కెరియర్లోనూ
విజయాలు ఖాయం అనేది మనకు సూచించడమైంది. కాబట్టి ఇవి ఈ యొక్క అదృష్టంగా మనకి ఈ యొక్క సంవత్సరంలో చెప్పవచ్చును. తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవడం, అలాగే వీలైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇది గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు, అలాగే సంవత్సరానికి ఈ ఫలితాలు సరిపోతాయి. కానీ పూర్తి జాతకానికి కూడా విశ్లేషణ చేసుకొని మీ జాతక ఫలితాలని ఇలా ఈ ఫలితాలని రెండింటిని మేళవించి చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలని మేళవించి చూసుకోవడం వల్ల మీకు ఈ యొక్క జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారి కిందికి ఏ జన్మ నక్షత్రాలు వారు వస్తారు అనే విషయాన్ని చూద్దాం. విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీటన్నిటినీ కలిపి మనము వృశ్చిక రాశి వారి కింద చూస్తూ ఉంటాం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు వీరి యొక్క ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. ఆదాయం చాలా బాగా కనిపిస్తూ ఉంది, వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే రాజ్యపూజ్యం అంటే మంచి అనేవాళ్ళు 2 ఉంటే అవమానం 6గా ఉంటుంది. అంటే ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మిగిలిన అన్ని విషయాలు వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అలాగే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానమైన గ్రహస్థితి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ప్రధానంగా గురువు 9వ స్థానంలోనూ అలాగే వారికి సంచారంలో ఉంటున్నాడు. అలాగే అష్టమం నుంచి నవంలోకి వస్తూ ఉన్నాడు జూన్ తర్వాత. అది చాలా శుభప్రదమైనటువంటిది. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా అనుకూలంగా ఉంది. రాహుకేతువులు కూడా మనం చూసినట్లయితే 4, 10 స్థానాల్లో నుంచి 3, 9 స్థానాల్లోకి డిసెంబర్లో మారుతూ ఉన్నాడు. కాబట్టి అది కూడా చాలా శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది. గురుబలం వల్ల ధనము, గౌరవము, భాగ్యము కలుగుతూ ఉంటుంది. అలాగే వాటి వల్ల చాలా మెరుగైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, వీటన్ని విషయాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం కొంత కుటుంబంలో కలతలు ఉన్నప్పటికీ చివరికి పరిష్కారం అవుతూ ఉంటాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఆశయాలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి, అధికారుల అనుగ్రహం లభిస్తూ ఉంది, బాకీలు వసూలవుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొద్ది అవమానకరమైన మాటలు, అవమానకరమైన పరిస్థితులు, చిన్న చిన్న పొరపత్యాలు తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చును ఈ సంవత్సరం గ్రహస్థితి. అలాగే మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం జరుగుతుంది. అధికారులతో ఒత్తిడి అనేది కొద్దిగా సూచించడం జరుగుతుంది. కొంతమేర జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది ఉంది. కొద్దిగా మానసికంగానూ నలిగిపోతూ ఉంటారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి సాధారణ ఫలితాలు, ఆర్థిక ఒత్తిళ్ళు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులకైతే కొద్దిగా బోనస్లు, స్థిరత్వము, కొద్దిగా లో లెవెల్లో పనిచేస్తున్న వారికైతే కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడితో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రాణాయామము అలాగే ధ్యానము లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు లాభాలు ఒక మోస్తారుగా కనిపిస్తున్నాయి. ఆశించినంత లాభం రాకపోవచ్చు. అలాగే కొంతమందికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లావాదేవీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, సిమెంటు, ఇటుక, కాంట్రాక్టులు, రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా లావాదేవీల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే వీరు కొద్దిగా రెమెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి.
కాబట్టి వ్యాపార రంగం కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అన్నప్పుడు, కళారంగంలో టీవీ సినిమా రంగాల్లో మంచి అవకాశాలు పెరుగుతాయి. గాయకులకి నటీనటులకి మంచి అవకాశాలు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ అవార్డులు, ఈ అవార్డుల విషయాల్లో కూడా మంచి అవకాశాలు కలిగి మంచి ఉన్నతమైన గుర్తింపులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కళారంగంలో ఉన్నవారికి కూడా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే, గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతూ ఉంటుంది, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. అలాగే స్కాలర్షిప్లు ఇట్లాంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యారంగంలో ఉన్నవారు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు, ఉన్నతమైనటువంటి యూనివర్సిటీల్లో ప్రయత్నిస్తున్న వారికి చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి విద్యాపరంగా కూడా. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది అంటే, మొదటి కంటే రెండో పంట ఎక్కువగా లాభం కలిగిస్తూ ఉంటుంది. వ్యయం అనేది, ఆదాయ వ్యయాలనేది చాలా వరకు సమానంగా ఉంటుంది. కొద్దిగా కౌలుదారులకి కొద్దిగా నష్టాన్ని కలిగించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కౌలు పంటలు వేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు వ్యవసాయ రంగం కూడా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మొత్తం మీద మంచి ఫలితాలు అయితే కనపడటం లేదు. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు, శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. గురుబలం వల్ల గౌరవ మర్యాదలు, ధనలాభం, కుటుంబంలో అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. గురుబలం వల్ల అన్ని వైపులా చాలా వరకు మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమ వివేకంతో విజయాలు సాధిస్తూ ఉంటారు. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. దైవబలం ఉంటే ఎటువంటి విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి, ఈ యొక్క స్త్రీలకు కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అన్నప్పుడు, వీరు రెగ్యులర్గా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే వీరికి రాహుకేతువులకు సంబంధించి దుర్గా సూక్తాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారి క్షేత్రాలను కానీ, శక్తిపీఠాలను కానీ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క రాసుల వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెమెడీస్ అన్నీ కూడా గోచార రీత్యా మనం అందించడం జరిగింది. అలాగే గ్రహచారం మన పూర్తి జాతకాన్ని విశ్లేషించుకొని ఆ రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క జన్మ నక్షత్రాలు మనం చూసినట్లయితే ఏ నక్షత్రాల వారు ధనుసు రాశి వారి కిందకి వస్తారు అంటే, మూలా నక్షత్రము 1, 2, 3 పాదాలు, అలాగే 4 పాదాలు అంటే మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు కలిపి మనము ఈ 9 పాదాలని కలిపి ధనుసు రాశి అంటూ ఉంటాం. వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. ఆదాయం బాగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం కంటే అవమానం కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ కూడా చాలా శుభదాయకంగా, శుభ ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఆదాయ మార్గాలు ఎక్కువగా ఓపెన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే ధనుసు రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు, ముందుగా గురువు 7వ స్థానంలో శుభఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ స్థానంలోకి సంచారం ఉన్నప్పటికీ కొంతమేర శుభ ఫలితాలే గురువు ఇస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే 4వ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. దీనివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని 3, 9 స్థానాల్లో శుభప్రదంగా ఉన్నారు. కాబట్టి రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది.
ఈ గ్రహ సంచారం వల్ల ధైర్యము సాహసము పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతుంటాయి. అధికార వర్గాల్లో గుర్తింపు ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యల మధ్య ధన వ్యయం అధికంగా అవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగిలినవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంది. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు, ఈ ఉద్యోగ జీవితానికి మనం పరిశీలించినప్పుడు ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకున్న ప్రదేశాలకి బదిలీలు అవుతాయి. గృహ నిర్మాణ యోగాలు బాగా కనిపిస్తున్నాయి. మంచి గుర్తింపు అనేది ఉంది. ఆదాయంలో కొంత మార్పులు, అంటే కొన్ని మనం అనుకోని పరిస్థితుల కొద్దిగా ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి అనేది కలిగేదానికి కలుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ యోగ ఫలితాలు అనేది, ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా చూస్తే 100కి 80% వరకు చాలా సత్ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అన్నప్పుడు టీవీ సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గాయకులకి, నటులకి, సాంకేతిక నిపుణులకి విజయాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి మంచి అవార్డులు, ఆర్థికపరమైనటువంటి వాటిల్లో కూడా ఉన్నతి కనిపిస్తూ ఉంది. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వారు, ధనుస్సు రాశి వారు చాలా మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హోల్సేల్, రిటైల్ రంగాల్లో ఉన్నవారికి కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, ప్రభుత్వ తనిఖీలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాంట్రాక్టులు, కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి, మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి కొద్దిగా పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి, విద్యార్థులకి ఏ విధంగా ఉంది ధనుసు రాశి వారికి అని చూసినప్పుడు ముఖ్యంగా గురుబలం అనేది చాలా బాగుంది. కాబట్టి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, జ్ఞాన వృద్ధి అనేది పెరుగుతుంది. ఎగ్జామ్లో బాగా విజయాలు సాధించేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విదేశీయాల్లో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీయ విద్యా యోగం కూడా బాగానే ఉంది. అలాగే క్రీడాకారులు ఎవరైనా విద్యార్థుల్లో ఉంటే వారికి కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉన్నారు. అలాగే స్కాలర్షిప్లు ఇటువంటివి కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకుంటూ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి లాభదాయకంగానే ఉంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. రుణాలు తీరేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అంటే గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది, స్థిరాస్తి లాభం ఉంది, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా సరే పొరపత్యాలు వచ్చి విడాకుల్లాగా వెళ్ళినటువంటి విషయాలు కూడా సద్దుమణిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు మంచి సంతాన యోగం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అనేది బాగానే కనిపిస్తున్నాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా శుభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం ధనుసు రాశి వారు మనం చూసినట్లయితే గురుబలం, శనిబలం ప్రభావం వల్ల కొద్దిగా మంచి ఫలితాలే ఉన్నాయి. శ్రమ, ధైర్యంతో, దైవబలంతో వెళ్తూ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న ఒడిదుడుకుల మినహా మొత్తం కూడా చాలా బాగా ఉంది అని చెప్పవచ్చును. సామాజిక, మానసిక ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తే చాలా విజయాలు సాధించవచ్చు అని మనకి ధనుసు రాశి వారికి చెప్పవచ్చును. ధనుసు రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అన్నట్లు అప్పుడు చూసినట్లయితే శివాలయంలో శని భగవానికి తైలాభిషేకం చేసుకోవడం, శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడం, శివదీక్షలు లాంటివి చేసుకోవడం, శనివారం, మంగళవారం కొద్దిగా నియమబద్ధంగా జీవించడం అనేవి చేస్తూ ఉంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది గోచార ఈ సంవత్సర ఫలితాల్లో మనం రెమెడీస్ చెప్పాం. అలాగే గోచారంతో పాటు గ్రహచారాన్ని కూడా కలుపుకొని, అంటే మన సంపూర్ణమైనటువంటి జాతకాన్ని కూడా
పరిశీలన చేసుకొని సంపూర్ణమైన జాతకాన్ని కలుపుకొని కానీ మనం కానీ చెప్పినట్లయితే ఈ 2 రెమెడీస్ని మనం కలుపుకొని ముందుకు వెళ్తే చాలా వరకు సత్ఫలితాలు కలిగి మీ యొక్క ధనుసు రాశి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనంద యోగంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మకర రాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందిన వారు మకర రాశి వారి కిందకి వస్తారో మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాలను కలిపి మనం మకర రాశి వారి కిందగా గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి మకర రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా పరిశీలన చేద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 6గా ఉంది. అంటే ఆదాయము తక్కువగానే ఉంది, రాజ్యపూజ్యము తక్కువగానే ఉంది. కాబట్టి కొద్దిగా వీరు ఈ యొక్క సంవత్సర కాలంలో ఆదాయం విషయంలోనూ ప్రణాళికల చేసుకోవాలి. అలాగే ఏదైనా అవమానం జరిగే పరిస్థితుల్లో ఉన్నాయా, ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయాల్ని పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు బాగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు తగ్గినప్పటికీ వారికి ప్రణాళిక అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైనా సరే మనం సలహాలు సూచనలు ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వీరికి మకర రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మనకి వీరికి 7వ స్థానంలోకి, అంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు 7వ స్థానంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. 7వ స్థానంలోకి రావటం వల్ల వీరికి చాలా వరకు శుభ ఫలితాలే గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే శని కూడా 3వ స్థానంలో చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి శని వలన కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతువు చూసుకున్నట్లయితే 2, 8 స్థానాల్లో ఉన్నారు, తర్వాత 1, 7 స్థానాల్లోకి మారుతారు. కాబట్టి లగ్నానికి అంటే మనకి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బలంగా ఉండటం వల్ల స్థిరత్వమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అలాగే గురు ప్రభావం వల్ల కుటుంబము, దాంపత్య జీవితము, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటము అనే విషయాలపైన చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతు మధ్య ప్రభావం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గ్రహస్థితిని చూసినట్లయితే పట్టుదల, ధైర్యం మెరుగుపడుతూ ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది, ఆదాయంలో బహుముఖ రూపంగా వస్తుంది, పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఎంత ఆదాయం వచ్చినా కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. సోదరుల వల్ల కొంత ధన నష్టం జరుగుతుంది, ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, దొంగతనాల వల్ల కొన్ని నష్టాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది, ఉద్యోగం చేస్తున్న వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ద్వితీయార్థంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జూన్ తర్వాత బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బదిలీల విషయంలో, స్నానచలాల విషయంలో కూడా మీకు అనుకూలంగానే జరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి జీతంతో ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి. సెప్టెంబర్ తర్వాత మంచి స్థిరత్వం ఉంటుంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే యోగం ఉంది. అలాగే సెప్టెంబర్ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు దత్తక్షేత్రాలని కానీ అలాగే ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుంటూ ఉండండి. మీకు మంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు మెరుగుగా ఉన్నాయి. గాయకులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి స్థిరత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా మేలు జరుగుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి అవార్డులు ఇటువంటివి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే కొద్దిగా నమ్మకంతో ముందుకు వెళ్ళకండి. కొద్దిగా మీరు క్యాలిక్యులేషన్స్ కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. లేకపోతే నమ్మక ద్రోహాలు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఎప్పటికప్పుడు మీ మనీని మీరు తీసుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? శని బలం
బాగా ఉంది కాబట్టి వ్యాపారం మంచిగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుంది. బిల్డింగు, మెటీరియల్ వ్యాపారము, ఇంటీరియర్ డిజైనింగు వీరికి చాలా అనుకూలంగా ఉంది. నిల్వ సరుకుల ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లు, కొత్తగా వ్యాపారం చేసేవారికి కూడా మంచి వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు పెట్టాలన్న వారికి కూడా చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారపరంగా చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పవచ్చును. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది, విద్యా విషయంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఆగస్టు వరకు చదువుపై కొద్దిగా శ్రద్ధ తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. జూన్, జూలై తర్వాత గురుబలం పెరుగుతుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. చివరిలో ఉన్నత విద్య అంటే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ ఎంట్రన్స్లో కూడా మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. క్రీడాకారులకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫలితాలు ఉన్నప్పటికీ మొదట భాగంలో కొద్దిగా 6వ స్థానంలో గురువు సంచారం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, అంటే అనుకున్నవి ఒక్కోసారి మర్చిపోయే పరీక్షలు రాయటం అనేది జరుగుతుంది. జూన్ తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కూడా పర్వాలేదు అని మనం చెప్పవచ్చును. అలాగే వ్యవసాయ రంగం వారికి, మకర రాశిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం వారికి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మొదటి కంటే రెండవ పంటలో లాభదాయకం ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత ఆదాయం మెరుగ్గా ఉంటుంది. రుణాలు విముక్తి అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా కొంత అనుకూలమైనటువంటి కాలంగా మకర రాశిలో ఉన్నవారి వారికి చెప్పవచ్చును. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే శని బలం బాగా ఉంది కాబట్టి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకి విలువ ఉంటుంది. విలువైన వస్తువులు, స్థిరాస్తి లాభం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో కొద్దిగా పొరపాత్యాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి కుటుంబంలో చాలా వరకు మేలు జరుగుతుంది అనే విషయాలు బాగా ఉంది. అలాగే ఆదాయ వ్యయాలు సమతుల్యం పాటించకపోతే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ, పట్టుదలతో పనిచేస్తే విజయం సాధిస్తారు. దైవబలం ఉంటే విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి మహిళలు ఈ విధంగా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే చూసినట్లయితే వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చూసినప్పుడు ముఖ్యంగా వీరు శివునికి రుద్రాభిషేకం చేసుకోవటము, శ్రీశైల క్షేత్ర దర్శనము, అలాగే శివారాధన, రాహుకేతువులకి జపాలు, రాహుకేతువుల పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీకాళహస్తి దర్శనం కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే గోచార రీత్యా ఈ రెమెడీలను పాటిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పూర్తి జాతకాన్ని, సంపూర్ణమైనటువంటి జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకొని ఆ రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. జీవితంలో మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం కొద్దిగా అనుకూలమైనటువంటివి ఉన్నాయి కాబట్టి జాతకంలో కూడా సంపూర్ణమైనటువంటి జాతకంలో కూడా పరిశీలన చేయించుకొని ఆ జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ని కూడా క్లియర్ చేసుకొని అవి కూడా చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారు ఏ జన్మ నక్షత్రాల వారు కుంభరాశి వారి కిందకి వస్తారో అనే విషయాన్ని చూసి ఆ తర్వాత వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయనే పరిశీలన చేసి అలాగే వివిధ వృత్తుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది చేద్దాం. ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చూస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, వీటిని కలిపి మనం కుంభరాశి వారిగా చూస్తూ ఉంటాం. అలాగే వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను ఉంది. రాజ్యపూజ్యం 4 గాను, అవమానం 2 గాను ఉంది. రాజ్యపూజ అవమానాలు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. చాలా సత్ఫలితాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఆర్థికంగా కొద్దిగా ప్రణాళిక లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఆర్థికంగా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు గౌరవ మర్యాదలు అయితే బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది
అనే విషయాన్ని పరిశీలించినప్పుడు గ్రహ సంచారం చూస్తే 6వ ఇంట్లో ఈ యొక్క లోహమూర్తిగాను గురువు సంచారంలోకి వస్తున్నాడు. జూన్ వరకు చూసుకుంటే, ఏప్రిల్ మే జూన్ వరకు చూసుకుంటే మనకి పంచమ స్థానంలో ఉంటున్నాడు. పంచమ స్థానంలో నుంచి 6వ స్థానంలోకి గురువు రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే పెరుగుతున్నాయి. అలాగే 2వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో చివరి భాగంలో మీరు ఉన్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోషం కూడా బాగానే ఉంది. అలాగే ఈ యొక్క రాహు కేతువులను చూసుకున్నట్లయితే రాహు లగ్నంలో అంటే రాశి యందు కుంభరాశి యందు 7వ స్థానం నందు కేతు ఉన్నాడు కాబట్టి రాహు కేతువుల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సంవత్సరాంతం వచ్చేసరికి అంటే డిసెంబర్ 3వ తేదీ రాహు కేతువులు మారుతున్నారు కాబట్టి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. సమగ్రంగా పరిశీలించినట్లయితే వీరికి మొత్తం మీద ఆగస్టు వరకు కొద్దిగా అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం కొద్దిగా కుంభరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు గురు శని స్థానాల వల్ల కుటుంబంలో కొద్దిగా స్థిరత్వం అనేది కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పనులు కొద్దిగా నిదానంగా అవుతాయి. గౌరవ మర్యాదలుకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోయినప్పటికీ ఆర్థిక లాభాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఈ యొక్క రాహుకేతువులు సంచారం డిసెంబర్లో మారిన తర్వాత కొంతవరకు మేలైన ఫలితాలు మనం చూడవచ్చును. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదాయం కంటే వ్యయం అధికం. అలాగే ఎంత సంపాదించినా కూడా నిల్వ అనేది ఉండదు. అలాగే రియల్ ఎస్టేటు ఇటువంటి భూముల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల పరంగా కొంత మేలైన ఫలితాలే, అంటే వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రాబడి అయితే ఉంటుంది, కానీ లేనిపోని ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఆ ఖర్చుల్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగము వ్యాపార రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకి కొంత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు, అధికారుల యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కొంత అనుకున్న బదిలీలు అవుతాయి. ప్రైవేటు రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా చాలా మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చును. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని చూసినట్లయితే వ్యాపార పరంగాను మంచి లాభాలే కనిపిస్తున్నప్పటికీ లోటు అనేది కొంత ఎప్పుడు ఉంటుంది. ట్రాన్సాక్షన్ వల్ల ఎప్పుడు ఇబ్బంది కలగదు, కానీ మీకు లేనిపోని విషయాల్లో తలదూర్చడం వల్లే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి, అలాగే శ్రామికులతో పనిచేసేవారికి మంచి లాభాలు గటించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కొద్దిగా హయ్యర్ లెవెల్లో పనిచేసే వారికి అనుకున్న సమయానికి పనులవో, దానివల్ల కొద్దిగా నష్టం పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. కుంభరాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు విద్యార్థులు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొదట అంటే ఈ యొక్క ఏప్రిల్ మేలో రాసే పరీక్షలు మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత రాసే పరీక్షల్లో మీరు అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఏప్రిల్లో ఎప్పుడైతే మీరు పరీక్షలు రాస్తారో అవి ఉన్నతమైన అవకాశాలు, ఉన్నతమైనటువంటివి ఇస్తూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో మీకు అనుకున్న స్థాయి కంటే కొద్దిగా తక్కువ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటూ, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే విద్యార్థులకి మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మొదటి పంట బాగా ఉంటుంది, రెండో పంట సాధారణంగా ఉంటుంది. అలాగే ఏ పంటలు వేసినా కానీ ఒక మోస్తారు ఆదాయమే కనిపిస్తుంది, కానీ ఎక్కువగా లాభాలు అనేది కనిపించడం లేదు. 100లో 60% పర్వాలేదు, కాబట్టి రైతులకి పర్వాలేదు అని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యకర పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి?
ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మతిమరుపు అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నరాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొంత శుభ పరిణామాలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో కొన్ని శుభ పరిణామాలు జరిగినప్పటికీ కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ వైద్యుల సలహాలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని చూసినప్పుడు శనివారం తైలాభిషేకం శని భగవానుడికి చేసుకోవడం అనేది అవసరము. అలాగే శని త్రయోదశులు వచ్చినప్పుడు ముఖ్యంగా తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే శివార్చన కూడా మాస శివరాత్రి రోజున శివార్చన చేసుకోవడం, అలాగే ఏదైనా దైవనామాన్ని జపం చేస్తూ ఉండడం, దైవ ధ్యానం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం, రాహుకేతువులు, అలాగే ప్రధానమైన 4 గ్రహాలు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరంగా సూచించడమైంది. అలాగే ఇవి గోచార రీత్యా మనం చెబుతున్నటువంటి రెమెడీస్. అలాగే గోచార రీత్యానే కాకుండా జాతక రీత్యా కూడా మీరు పరిశీలన చేసుకొని జాతకంలో ఉన్న ఒడిదుడుకుల్ని బేరీజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి రెమెడీస్ని కూడా చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అని చూద్దాం. మీనరాశి వారి కింద మనకి ఏ జన్మ నక్షత్రాలు వస్తాయి అనేది పరిశీలన చేద్దాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు. అలాగే మనం చూస్తే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. రేవతి నక్షత్రం పూర్తిగా, ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం. వీళ్ళు అందరూ కూడా మీనరాశి వారి కిందికి వస్తారు. మీనరాశి వారికి ఇప్పుడు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే 14 ఆదాయంగా కనిపిస్తూ ఉంది, వ్యయం 11గా కనిపిస్తూ ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యము చాలా బాగా ఉంది, ఆదాయాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అనేసి ఆదాయ వ్యయాల పరంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందవచ్చు ఆదాయ వ్యయాల పరంగా. అలాగే రాజ్యపూజ అవమానాలు 2 మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి చాలా వరకు మంచి శుభదాయకంగానే కనిపిస్తుందని చెప్పవచ్చును. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చతుర్థ స్థానంలో గురు సంచారం అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే జూన్ 2వ తేదీ వరకు. ఏప్రిల్, మే నెలలు కొద్దిగా 4వ స్థానంలో అంత అనుకూలంగా ఉండరు. ఆ తదనంతరం జూన్ నుంచి గురువు అనుకూలతలు బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా వరకు సత్ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని భగవానుడు చూస్తే జన్మస్థానంలో సంవత్సరం మొత్తం ఉంటున్నాడు కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి రాహుకేతువులను చూసినట్లయితే రాహువు వీరికి వ్యయస్థానంలోనూ, అలాగే కేతు వచ్చేసరికి వీరికి షష్టమ స్థానంలోనూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల అనుకూలతలు కూడా బాగానే ఉన్నాయి డిసెంబర్ 3 వరకు. కాబట్టి రాహుకేతువుల పరంగా కూడా మేలైన ఫలితాలే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రాహు ఏకాదశి స్థానంలోకి వెళ్ళినప్పటికీ చాలా వరకు మేలైన ఫలితాలే ఉంటాయి. ఒక పరంగా చెప్పాలంటే ఏలినాటి శని మినహా, అంటే ఏలినాటి శని మినహా మిగిలినదంతా కూడా యోగదాయకమైనటువంటి కాలంగాను చెప్పవచ్చును. కొద్దిగా ప్రథమార్థంలో అంటే జూన్, జూలై వరకు ప్రథమార్థంలో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. ద్వితీయార్థం మొత్తము కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయని మనకి ఈ యొక్క గ్రహ సంచార ఫలితంలో మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి ధనము, కుటుంబము ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ధన ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ధనం త్వరగా ఖర్చు అవుతుంటుంది కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. గురువు సంచారం వల్ల సంతాన సాఫల్యం అనేది బాగా ఉంటుంది. కుటుంబంలో గౌరవము, మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిరుత్సాహము, దిగులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి పరంగా చూసినట్లయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మానసిక దృఢత్వంతోనూ మానసికంగాను స్ట్రాంగ్గా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే మీ గ్రహ సంచారం పరంగాను అలాగే ధనయోగం పరంగాను చాలా వరకు మీనరాశి వారికి బాగానే ఉంది అని చెప్పవచ్చును.
అలాగే మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఉద్యోగస్తులకు అత్యుత్తమ యోగకాలంగా చెప్పవచ్చును. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ బాగానే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకి లాభం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకి స్థిరత్వం కలుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ రంగం కూడా చాలా శుభదాయకంగాను చాలా అద్భుతంగాను ఉంది అని చెప్పవచ్చును. కాబట్టి ఉద్యోగస్తులకు ఎటువంటి దిగులు ఏమవసరం లేదు. కొద్దిగా ఏలినాటి శని ప్రభావం ఉంది, కానీ మిగిలిన అన్ని విధాలుగా చాలా మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అంటే కొత్త వ్యాపారం ప్రారంభించిన వారు రాణిస్తారు. అలాగే రిటైల్ హోల్సేల్ వ్యాపారాలకి లాభాలు కలుగుతాయి. అలాగే మెటీరియల్ వ్యాపారం చేస్తున్న వారు, ఇసుక, సిమెంటు, ఇనుము రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి యోగకాలంగా చెప్పవచ్చును. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందుతూ ఉంటాయి. అన్ని విధాలుగా వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులకి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి పరీక్షల్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి ఎగ్జామ్స్లో కూడా బాగా రాణిస్తారు. క్రీడాకారులు కూడా మంచి విజయాలు అందుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థుల పరంగా చాలా మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు కనిపిస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి అని చూసినప్పుడు 2 పంటలు బాగా దిగుబడి వస్తాయి. మంచి ధరలు పలుకుతాయి. కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా సుభిక్షంగాను మీనరాశి వారికి మంచి లాభదాయకంగాను ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? జన్మశనిలో ఉన్నారు కాబట్టి మానసికంగా దిగులు ఉంటుంది. ఏదైనా సరే ఔషధ సేవనం అనేది కొద్దిగా అవసరం అవుతూ ఉంటుంది. అలాగే ధైర్యం కొంత తగ్గినా మానసికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి జూన్, జూలై నుంచి చాలా మెరుగైన ఫలితాలు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. మెరుగైన ఫలితాలు బాగా ఉంటుంది. అలాగే వీరికి ఈ రాశిలో ఉన్నవారికి ఎటువంటి తీర్థయాత్రలు చేస్తారు అని మనం చూసినప్పుడు ఆధ్యాత్మికంగాను అలాగే తీర్థయాత్రల పరంగాను పుణ్యక్షేత్ర దర్శనాల పరంగాను చాలా వరకు వీరికి చాలా బాగుంది. దైవభక్తి వల్ల వీరికి ఉన్నటువంటి కష్టాలు కూడా తగ్గుతాయి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? స్త్రీలకి చూసుకున్నట్లయితే మహోన్నతమైన కాలంగా చెప్పవచ్చు. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో మర్యాద పెరుగుతుంది. వివాహ యోగం కలుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా బాగానే కనిపిస్తుంది. స్థిరాస్తి విషయాల్లోనూ ఆభరణాల కొనుగోలులోనూ మంచి ఫలాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి అన్నీ కూడా సవ్యంగానూ సాగుతూ ఉంటుంది. మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలు పెరుగుతాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి అన్ని విధాలుగా మేలైన ఫలితాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి. వీరు చేసుకోవలసినటువంటి రెమెడీస్ ఏంటి? మీనరాశి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసాను, మంగళవారం, శనివారం రోజు తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజను అలాగే శివ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు శివక్షేత్రాలని దర్శనం చేసుకుంటున్న చాలా మంచి అనుగ్రహాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా శివక్షేత్ర దర్శనం అనేది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అవుతూ అలాగే పూర్తి జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని ఆ జాతక ఫలితాల్లో ఉన్నటువంటి రెమెడీస్ని కూడా చేసుకుంటూ ఉంటే ఈ ఒక్క సంవత్సరం మీనరాశి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతూ అన్ని విధాలుగా మేలైన ఫలితాలు కలుగుతాయని అలాగే మీరు ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు.